బాప్టిజం నేను తీసుకున్నాను అని చెప్పినాడు. గొడ్డు మాంసం తింటాను అన్నాడు. నాకు మతమే లేదు అని అన్నాడు. మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి భక్తుడిని, మా ఇంటిలో సనాతన ధర్మాన్ని పాటిస్తారు. ఈయన గారి పీఠంలో చేరినటువంటి వాళ్ళు అదనంగా మీరందరూ కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీకు సిగరెట్లు మత్తు అలవాటు ఉంటే ఆ పూజా గదిలోనే ఆ హారతి కర్పూరంలోనే మీరు సిగరెట్లు కానీ గంజాయి కానీ వెలిగించుకోవచ్చును. ఆ వెసులుబాటు కూడా పవన స్వాముల వారి పీఠం వలన కలుగుతుంది. ఇది ఈయన గారు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ. ఇంత మళ్ళీ శ్రీరామచంద్రుడు ఈ దేశానికి మూలపురుషుడు. శ్రీరామచంద్రుని గురించి ఆకాశానికెత్తి మాట్లాడినారు పవన్ కళ్యాణ్. ఈ దేశంలో 5 లక్షల గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ రాముడు ఉన్నాడు, రాముని గుడి ఉన్నది. ప్రతి గ్రామంలోనూ రాముడి గుడి ఉన్నది. రాముని గుడి లేనటువంటి గ్రామమే ఈ దేశంలో లేదు. నువ్వు కొత్తగా శ్రీరామచంద్రుడిని పరిచయం చేస్తావా? శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు పవన్ స్వాముల వారు. తమరు స్వామి పవనస్వాముల పీఠాధిపత్యుల వర్యులు రాముని ఏ విషయంలో ఆదర్శంగా మీరు తీసుకున్నారో ఒకసారి దయచేయుడు స్వాముల వారు. మీరు సనాతన ధర్మ ప్రవచనాలు చేస్తూ ఉంటే నూతన యువత అంతా కూడా వెబ్బా పవనస్వాములు చెప్పేదంతా నిజమేనేమో, సనాతన ధర్మం అంటే ఇదేనేమో, సిగరెట్లు వెలిగించుకోవాలా, హారతుల మీద బాప్టిజం అవసరమైతే తీసుకోవచ్చును, గొడ్డు మాంసం తింటూ పోతూ ఉండాలి, మతం అనేది మనకు లేనే లేదు. ఇవన్నీ కూడా నీ యువతకు నేర్పించదలుచుకున్నావా? ఈరోజు కొత్తగా నువ్వు కాషాయం ధరిస్తేనే హిందువు అయిపోతావా? మేము ధరించకపోతే హైందవేతరులమవుతామా? మా నరాన సనాతన ధర్మం ఇమిడి ఉన్నది. మా రక్తపు ప్రతి అణువులోనూ సనాతన ధర్మం పరిరక్షణ కోసమని కార్యక్రమాలు చేసినటువంటి, ఎన్నో రూపకల్పన చేసినటువంటి వాళ్ళం మేము. నువ్వెవరినైతే విమర్శిస్తున్నావో ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము అలిపిరి దగ్గర ఈ రోజున నిత్య హోమాన్ని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. విద్యార్థులకందరికీ కూడా భగవద్గీతను అందించాలా అన్నటువంటి తలంపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. గోవిందకోటి రాయాలి రామకోటిలాగా అని యువతలో అందరిలోనూ కూడా గోవిందకోటి రాసినటువంటి వాళ్లకు ఉచిత బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నది కూడా మేమే. 3500 గుడులను కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. పవనస్వామి మా హయాంలో రాముని తల నరికినారట, 100 గుళ్ళు నేలకొల్చినారట. పవన్ చంద్రబాబు సమయంలో కొన్ని 100 గుళ్ళు కూల్చేసినారు, నేలమట్టం చేసినారు. ప్రశ్న ఆయన్ని అడుగు. ఆయన సంకలో బిడ్డలాగా మాట్లాడుతున్న నువ్వు ఆయన హయాంలో జరిగినటువంటి హైందవ సంస్కృతి మీద జరిగిన దాడిని ప్రశ్నించు, మమ్మల్ని కాదు ప్రశ్నించాల్సింది. నువ్వు ఏ ప్రశ్నలైతే వేస్తున్నావో మా మీద ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఆయన చాలా తెలివిపరుడులాగా మెకాలే సిద్ధాంతం మీద నాకు బాగా అధ్యయనం చేసినటువంటి వాడినని, ఆ రోజున సాంస్కృతిక దాడి జరిగింది, ఇవన్నీ కూడా ఎవరు తెలివిని కొత్తగా నేర్పించి నీ దగ్గర ఉన్నారే, ఆడ నిలబడుకొని ఉన్నారు, అటోళ్ళకి చెప్పాల్సినటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. మెకాలే ఏం చెప్పినాడు? నీకు అసలు ఓనమాలు రావు అన్నది సుస్పష్టం సనాతన ధర్మాన్ని గురించి. నువ్వు ఏ పుస్తకము చదువుకోలేదు,
నువ్వు ఆ త్రివిక్రమ్ రాయ్ ఇచ్చినటువంటివో లేకపోతే అలాంటి వాళ్ళు ఏదైనా ఇచ్చినటువంటివి తీసుకొని మొత్తం అంతా చదువుకుంటా కూర్చోడావు. నేను ఇప్పటి వరకు ఇంకా నేను రాసుకొని వచ్చింది ఒక కాగితం కూడా ఎత్తలా. నేను రాసుకున్నట్టు ఇవన్నీ కూడా. ఒక పుస్తకం చదవల్ల సనాతన ధర్మాన్ని గురించి ఏమీ తెలియదు. ఒక యోగి ఆత్మకథలో ఈ రకంగా ఉంది పాముల గురించి. పాముల బుసలు కొట్టేటువంటి విషయం యోగి ఆత్మకథలో చదివితే తప్ప అర్థం కాలేదా నీకు? నాకు అర్థం కాల. అంటే ఎంత అజ్ఞానపు అంధకార యుగంలో పయనిస్తున్నాడో పవన్ కళ్యాణ్ స్వాముల వారు. ఈ స్వామి కాశ్మీరము నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని పరిరక్షణ బోర్డు ఉండాలట. ఇందులో అనేక మాకేం అభ్యంతరం లేదు. నువ్వు చేస్తే అభ్యంతరం, పవనస్వామి చేస్తే అభ్యంతరం. ఇంతకుముందు నేను చెప్పినటువంటి చతుర ఆమ్నయ పీఠాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఇతర పీఠాధిపతులు, ఆచార్య పురుషులు, దివ్యులు, అనేక మంది పెద్దవాళ్ళు, పూజ్యనీయులైనటువంటి హైందవ సనాతన ధర్మానికి కట్టుబడి అనేక వేల వందల కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ మహానుభావులు చెబితే అది అనుసరించదగ్గది. పచ్చి రాజకీయ నాయకుడివై అధికారం కోసమని అరులు చాచేటువంటి వ్యక్తివై రోజు నిరంతరము అబద్ధాలు చెప్పటమే తప్ప ఒక్క నిజం కూడా చెప్పనటువంటి సత్యసంధుడవై అబద్ధమన్నది తప్ప నిజానికి శత్రువైనటువంటి పవనస్వామి పీఠం ఈ రకంగా మాట్లాడితే సనాతన ధర్మ ఆచరికులమైనటువంటి మాకందరికీ కూడా అభ్యంతరం ఉంది. నీలాంటి వాడు సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగిస్తే పాత సామెతలాగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. సనాతన ధర్మ పరిరక్షణకు మీలాంటి వాళ్ళు భూతాలు పట్టినట్టున్నారే తప్ప పరిరక్షణకు నడుం బిగించినటువంటి వాళ్ళు కాదు. మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు, మీరు చేసినటువంటి ఏ ఆరోపణకైనా నిరూపించుకోవటానికి సిద్ధం. మీ రాజకీయ దుగ్ధతో, రాజకీయ లాలసతో, రాజకీయంగా ఎదుగుదల అవ్వటానికి కాషాయం ముసుగు వేసుకొని మీ అన్నలకు అనుంగు తమ్ముడుగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తూ వారికి కూడా ఈ రోజున ఆంగ్లంలోనూ హిందీలోనూ తమిళ్లోనూ కూడా మీరు పంపించినటువంటి సందేశాలు అర్థం చేసుకోనంత అమాయకులు ఎవ్వరూ కూడా ఇక్కడ లేరని, మీ అజెండా రాజకీయ అధికారం తప్ప మరొకటి కాదని, మీరు తప్ప ఈ దేశంలో 140 కోట్ల మంది హిందువులందరూ కూడా హైందవ సంస్కృతి పరిరక్షణ కావాలనే ఉన్నారు. మీరు వాళ్లకు మోసం చేయటానికి ఈ కొత్త రూపంలో, ఈ 13వ ఆళ్వార్ రూపంలో మీరు రూపుదాల్చితే మీలాంటి వాళ్ళని ఎండగట్టడానికి మాలాంటి వాళ్ళం ఎప్పుడు కూడా నినదిస్తూనే ఉంటాం, ఎదిరిస్తూనే ఉంటాం. మీరే అన్నారు, రోడ్లో పోతూ ఉంటాం, ఎదిరిస్తామని. పవన్ కళ్యాణ్, నువ్వొక్కడివే కాదు ఎదిరించేది. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. ఎక్కడైనా నిలువరిస్తాం, అడ్డగిస్తాం. నీలాంటి సూడో స్పిరిచువలిస్టుల్ని ఆపుతాం, నిలువరిస్తాం, ఎదిరిస్తాం. మా మీద చేసినటువంటి ఆరోపణలకు
స్వాతి ముత్యాలుగా బయటికి వస్తామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.